మ్యామ్ ఈ మధ్యన విటమిన్ B12, ఐరన్, విటమిన్ డి డెఫిషియన్సీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని మేనేజ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మహిళలు అనగానే మన వర్క్ ఇప్పుడు చాలామంది వర్క్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. సో మనము ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ అవర్ ప్రయారిటీ అని అనుకుంటామన్నమాట. ఈ అనుకొని మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది కంప్లీట్గా మర్చిపోతూ ఉంటాము. సో మనం తినకుండా వాళ్ళు తిన్న తర్వాత ఇలాగా ఇంకా ఉంది. మన కొన్ని ఫ్యామిలీస్లో అందరూ ఇంట్లో హస్బెండ్, పెద్దవాళ్ళు, పిల్లలు తినిన తర్వాత మనం తిందాంలే, లేకపోతే మనకి ఈ పని ఉందిలే, మనకి ఇది సరిపోతుందిలే, హడావిడిగా పరిగెట్టడము అన్నీ చూసుకోవడం వల్ల మనల్ని మనము నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. మన గురించి మనం అస్సలు కేర్ తీసుకోవట్లేదు, సఫిషియెంట్ ఫుడ్ తీసుకోవట్లేదు. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా మనం తీసుకునే ఫుడ్లోనే దొరుకుతాయి. సో ఈ విటమిన్ B12, డి, ఐరన్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి హెడేక్తో వస్తారు, లేకపోతే కాళ్ళ నొప్పులు అని వస్తారనమాట. ఎందుకు వస్తుంది కాళ్ళ నొప్పులు అనేది? ఆ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, కానీ రూట్ కాజ్ ఏది అనేది మనం చూసుకోము. వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీయో, లేకపోతే స్కిన్ ప్రాబ్లము, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ బ్లడ్ టెస్ట్ చూస్తే B12, ఐరన్, డి డెఫిషియన్సీస్. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉంటాము. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. చాలా డెఫిషియెంట్గా ఉన్నారు అని అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి తప్పనిసరి. ఫుడ్ని తీసుకొని ఫుడ్లో అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మార్జినల్గా డెఫిషియన్సీ ఉంది అని అంటే దాన్ని మనం ఫుడ్లో కాంపన్సేట్ చేసుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము, తర్వాత ఫిష్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, వెజిటేరియన్స్లో అయితే మిల్క్, చీజ్, డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడము. ఐరన్కి వచ్చేసరికి మునగాకు, మన స్పినచ్లో కంటే కూడా ఐరన్ మునగాకులో ఎక్కువ ఉంది. దీన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేసేసామన్నమాట. కానీ పాలకూర కన్నా మునగాకు చాలా ఈజీగా దొరికేస్తుంది పల్లెటూళ్ళ వాళ్ళకు కూడా. అవును, కానీ దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నాము, మనం నెగ్లెక్ట్ చేసేసాము. మన పెరట్లో దొరికే వెజిటబుల్స్ని, ఆకుకూరల్ని మనం నెగ్లెక్ట్ చేసేసామన్నమాట. సో దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, మిల్క్లో కంటే కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కువ ఉండేది మునగాకు. సో ఇట్లాంటి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, ఫ్లాక్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. కొంతమందికి అసలు డైట్ అంటే డైరీనే అలవాటు ఉండదు మ్యామ్, మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోరు. మరి అలాంటి వాళ్ళు దాన్ని దేంట్లో మేనేజ్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు మిల్క్, కర్డ్ మనం ప్రోటీన్, కాల్షియంకి తీసుకుంటాము. సో కొంతమందికి అసలు మిల్క్ అనేదే పడట్లేదు. ఇప్పుడు కొన్ని స్టడీస్ వచ్చాయన్నమాట. ఎసిడిటీ అనేది, లేకపోతే బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్ అన్ని మిల్క్ వల్ల వస్తున్నాయి. బికాజ్ మిల్క్ అడల్టరేటెడ్. మిల్క్ యాజ్ ఇట్ ఈజ్ మంచిదే, కానీ మనం ఇప్పుడు ఒకే ఆవు నుంచి మనకు పాలు దొరుకుతుందా? దొరకట్లేదు. అగైన్ ఆ ఆవుకి గ్రాస్ పెడుతున్నారా, ఇంకేమన్నా పెడుతున్నారా, దానికి డిసీజెస్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? సో ఇవన్నీ మ్యాటర్స్ అనమాట. అక్కడ ఆవు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే మనం ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాము. సో మిల్క్ తీసుకుంటేనే మనకి కాల్షియం వస్తుంది అనుకోవడం అపోహ మాత్రమే. మిల్క్లో కంటే మనకి నువ్వులలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, మునగాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో ఇట్లాగా మనము వేరే ఫుడ్స్తో కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఒక ఫుడ్లోనే ఒక న్యూట్రియంటే దొరకదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని మన డైట్లో ఉండేటట్లు ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్, కానీ మీరు మాకు అన్నీ ఫేవర్గా చెప్తున్నారు మ్యామ్. ఎక్కడ బయటికి వెళ్ళి తెచ్చుకోనే అవసరమే లేకుండా మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే మంచి డైట్ చెప్తున్నారు. సో చూసారు కదండి, మునగాకు చాలా ఈజీ కదా, పక్కింటి వాళ్ళ గోడ మీదో మన గోడ మీద దొరుకుతుంది కదా. చక్కగా ఐరన్ ఉంటుందంట. చక్కగా వారానికి ఒకసారి పప్పు చేసుకోవటమో, లేదా ఆ పొడి చేసి పెట్టుకొని పిల్లలకి ఇడ్లీలో, దోశల్లో ఇవ్వడమో చేసినా ఐరన్ వచ్చేస్తుంది. మిగిలిన విటమిన్ డి కానీ, B12 కానీ ఇలాంటివన్నీ మ్యామ్ చెప్పిన ఫుడ్లో ఉంది. అవి చూసి మీరు కూడా హెల్దీగా ఫాలో అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.